రష్యా ఒకవైపున ఉక్రెయిన్ మీద దాడికి చేస్తూ ఉంటే, ఉక్రెయిన్లో ఉన్నటువంటి భూభాగాల్ని స్వాధీనం చేసుకుని దాడి చేస్తుంటే, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తుంటే, అది ఓటమి పాలవుతూ ఉన్నటువంటి సందర్భంలో, అది ఓడిపోతే అమెరికా, యూరప్, నాటో దేశాలు కూడా ఓడిపోయినట్టేనంటూ మనందరం కలిసి యుద్ధం చేద్దామంటూ ఫ్రాన్స్ ఒకవైపున తన సైనిక బలగాలు పంపిస్తుంటే, మిగతా నాటో దేశాల్లో బ్రిటన్ కావచ్చు, పోలాండ్ కావచ్చు, ఇటలీ కావచ్చు తమ సైన్యాన్ని పంపించమని తేల్చి చెప్పినాయి. అయితే జర్మనీ సైన్యాన్ని పంపించబోతోందా, తాజాగా రష్యాకి బుద్ధి చెప్పాల్సిన సందర్భం వచ్చింది అన్నటువంటిది జర్మనీ ఇప్పుడు తాజాగా ప్రకటించింది. పుతిన్ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో బలమైనటువంటి నాయకులకు ఒక భయం పుట్టుకుంది. ఎందుకంటే వరుసగా అతను విజయం సాధిస్తూనే ఉన్నాడు. పోనీ అది ఫెయిల్యూర్డ్ కంట్రీగా చూపెడదామనుకుంటే, ఇంత యుద్ధం చేశాక గెలవటం అన్నటువంటిది, ఇన్ని దేశాల యుద్ధం తర్వాత విజయం సాధించడం అన్నటువంటిది పుతిన్లో వీరోచితత్వం కనబడుతోంది, హీరోయిక్ వెర్షన్ కనబడుతోంది. తద్వారా అమెరికా అధ్యక్షుడి మీద ఉన్నదో, ఫ్రాన్స్ అధ్యక్షుడి మీద ఉన్నదో, జర్మనీ అధ్యక్షుడి మీద ఉన్నదో, వీళ్ళ మీద ఉన్నటువంటి ముద్రలు డౌన్ అయిపోతున్నాయి. అందువల్లనే ఆయా దేశాల్లో ప్రజలు ఆయా నాయకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు జర్మనీ లాంటి వాళ్ళు రష్యాని మళ్ళీ వార్నింగ్లు ఇస్తా రేపు మాపో యుద్ధానికి ఏమైనా సిద్ధమవుతారో చూడాలి.